అన్ని ఫ్లాపులు పడ్డ స్టార్డమ్ తగ్గలే. అయినా పవర్ తగ్గల. హలో గైస్, హలో. యాక్చువల్గా ఈ అప్డేట్స్ అన్ని వీకెండ్ రౌండ్ అప్ సిరీస్ వీడియోలో, సండే వీడియోలో కవర్ చేస్తున్నాం కదా. సో ఇప్పటి నుండి టూ వీడియోస్ లో మాట్లాడదాం. ఐదర్ వెనస్డే ఆర్ థర్స్డే అండ్ సండే. సో లాస్ట్ 2 to 3 days లో వచ్చిన క్రేజీ న్యూస్ లో అప్డేట్స్ కథ అది అన్ని మాట్లాడుకుందాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఫస్ట్ వన్, రామ్స్ ఆంధ్ర కింగ్ తాలూకా బిజినెస్. తెలిసి లాస్ట్ 3 ఫిలిమ్స్ అన్ని ఫ్లాపే అనుకుంటా. వారియర్, స్కంద, డబుల్ స్మార్ట్ డిజాస్టర్స్. అయినా కూడా సూపర్ సూపర్ బిజినెస్ జరిగింది వరల్డ్ వైడ్ గా. అండ్ నేను షాక్ అయిన నైజాం లో బిజినెస్ అసలు క్రేజీ. నాకు తెలిసినంత వరకు అయితే ఇన్ని ఫ్లాపులు పడ్డాక టైర్ 2 హీరోకి ఈ చాలా చాలా తక్కువ ఇంత బిజినెస్ అవ్వడము. అన్ని ఫ్లాప్స్ పడ్డా, అన్ని డిజాస్టర్స్ పడ్డా, చాలా గ్యాప్ వచ్చిన తర్వాత కూడా. సో రామ్ ఏ మాత్రం ఆయన స్టార్డమ్ తగ్గలేదు. జస్ట్ ఆయన లెవెల్ ని, ఆయన క్రేజ్ ని వాడుకుంటే చాలు, సరిపోద్ది. ఒకసారి లుక్ వేద్దాం ఏరియా వైజ్ గా ఎంత జరిగింది అనేది. నైజాం లో 9 crore, సీడెడ్ లో 3 crore, మొత్తం ఏపీలో 10 crore. అంటే తెలుగు స్టేట్స్ పరంగా 22 crore అయింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 2 crore, ఓవర్సీస్ మొత్తం 3 crore. అలా టోటల్ వరల్డ్ వైడ్ గా 27 crore అయింది. అంటే 28 crore షేర్ అండ్ 50 crore వరకు గ్రాస్ కలెక్ట్ చేయాలి. టాక్ వస్తే ఈజీ పీజీ, ఖచ్చితంగా ఫస్ట్ వీక్ లోపు అయిపోద్ది. ఆయన స్టామినా అటువంటిది, ఆయన పుల్ అటువంటిది. సో చూద్దాం. నాకైతే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎల్లుండే రిలీజ్. ట్రైలర్ కూడా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, మంచి డీసెంట్ హైపే ఉంది తెలుగు స్టేట్స్ లో. సో నాకైతే యాంగ్జైటీ ఉంది. తర్వాత అఖండ 2 ట్రైలర్ రెస్పాన్స్. ఓవరాల్ గా నేను పర్సనల్ గా చూసిన దాని ప్రకారం అయితే లైక్ సోషల్ మీడియాలో, ఆఫ్లైన్ లో అంతా అక్కడ చూస్తే మాత్రం రాడ్ రెస్పాన్స్ నడుస్తుంది ట్రైలర్ కి. చాలా అంటే చాలా తక్కువ మంది నుంచి పాజిటివ్ రెస్పాన్స్ చూసాను నేను. మరి ఎందుకు అట్లా? మేబీ ఎక్స్పెక్టేషన్ సీక్వెల్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ తగ్గడానికి అట్లా కట్ చేశారా మరి, ఏమో తెలియదు. సాంగ్ బాగాలేదు, ట్రైలర్ బాగాలేదు, నాకు కూడా నచ్చలేదు. సో పైగా ఓవర్సీస్ యుఎస్ఏ ప్రీ బుకింగ్స్ కూడా చాలా డల్ గా ఉన్నాయి. 125K అంటే $125K రీచ్ అయింది. ఇంకా 10 days ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే బాలయ్య కెరీర్ లోనే లీస్ట్ సేల్స్ పడేటట్టే ఉన్నాయి. అది కూడా మోస్ట్ హైపర్ సీక్వెల్ అయిన కెరీర్ లో. మరి కష్టమే అనిపిస్తుంది, చూద్దాం. అండ్ రాజాసాబ్ సాంగ్ రెస్పాన్స్ ఫ్యాన్స్ నుండి కానీ, ఆడియన్స్ నుండి కానీ నెగిటివ్ రెస్పాన్సే. బట్ వింటూ కొంతమంది మిక్స్డ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఓన్లీ కంప్లైంట్ ఏంటంటే సౌండ్ మిక్సింగ్. తమనన్న నీ సౌండ్ మిక్స్ కో దండం. అసలు ఇది ఓజీ టైంలోనే చాలా మంది కంప్లైంట్ చేశారు. సాంగ్స్ అవన్నీ బాగున్నా కూడా సౌండ్ మిక్సింగ్ బాగాలేదని చెప్పి. మొన్న అఖండ 2, ఇప్పుడు రాజాసాబ్. జర ఫీడ్బ్యాక్ తీసుకో, ఎందుకంటే ఇంకా 4 to 5 సాంగ్స్ ఉన్నాయి, చాలా లైనప్ ఉంది నీది. జర సౌండ్ మిక్సింగ్ జర చూసుకో. ఏందది మరి ఘోరం అయిపోయింది అసలు. ఇంకోటి రాజాసాబ్ మేబీ సాంగ్ కొంచెం బీట్ బాగాలేదు అంటున్నారు కానీ మేబీ బిగ్ స్క్రీన్ మీద బాగుంటదేమో అన్న ఫీలింగ్, గట్ ఫీలింగ్. సో చూద్దాం. ఇంకా 4 to 5 సాంగ్స్ ఉన్నాయి. మరి రెస్పాన్స్ అయితే ప్యూర్ మిక్స్డ్ నడుస్తుంది. మరి మీకు వింటూ ఏమన్నా బాగుందా కింద చెప్పండి. అండ్ ప్రభాస్ ది స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది రీసెంట్ గా, పూజా సెరమనీ అయింది. నాకు తెలిసినంత వరకు అయితే ఆఫ్టర్ కన్సిడరింగ్ సలార్ 2 అండ్ కల్కి 2 కూడా స్పిరిటే ప్రభాస్ అన్న నెక్స్ట్ ఫిలిమ్స్ లో మోస్ట్ టైప్ అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఎగ్జైటెడ్ గా ఉన్నారు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్. అంటే సలార్ 2 ఉండొచ్చు, కాదనట్లేదు. బట్ సలార్ 2కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇంకో 2 years తర్వాత వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ప్రస్తుతానికి అయితే మోస్ట్ హైప్డ్. అండ్ ఇండియాలోనే టాప్ 3 హైప్డ్ ఫిలిమ్స్ లో స్పిరిట్ ఖచ్చితంగా ఉంటుంది, టాప్ 1 or 2 లో. సో చాలా చాలా యాంగ్జైటెడ్ ఉన్నారు స్పిరిట్ కోసం. సో ఫైనల్ గా షూటింగ్ స్టార్ట్ అయింది. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, సందీప్ రెడ్డి వంగ రైటింగ్ ప్రాసెస్ ఎక్కువ టైం తీసుకుంటాడు, షూటింగ్ పెద్దగా తీసుకోడు. మేబీ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు వచ్చేస్తుందేమో అని అనిపిస్తుంది. బట్ ఫౌజీ ఉంది కాబట్టి చూద్దాం. సో నెక్స్ట్ పెద్ది చికిరి సాంగ్ 100 million కొట్టేసింది. నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. మామూలు సిక్సర్ కాదు ఇది. సెన్సేషనల్ రెస్పాన్స్. లాస్ట్ ఎప్పుడు మహేష్ బాబు కళావతి సాంగ్ తర్వాత ఏ సాంగ్ కూడా అంత రీచ్కి వెళ్ళలేదు, ఈ రేంజ్ రీచ్. ఓన్లీ తెలుగు నుంచే 67 million వ్యూస్, ఇక హిందీ నుంచి 26. అన్ఎక్స్పెక్టెడ్. ఇది అయితే అన్ని లాంగ్వేజెస్ కలిపి 100 దాటిపోయింది. ఇది ఎక్కడి వరకు వెళ్ళి అవుతుందో కూడా చెప్పలేము. సినిమా రిలీజ్ వరకు ఖచ్చితంగా 250-300 million కొట్టేస్తుంది అనిపిస్తుంది. లూప్ మోడ్ లో వింటున్నా అస్సలు ఆగట్లేదు. మార్నింగ్ డే స్టార్ట్ అయ్యేది ఆ సాంగ్ తోనే, క్రేజీ అనిపిస్తుంది. అండ్ తర్వాత బిజినెస్ మ్యాన్ 4K రీ రిలీజ్ అయినా కూడా, ఇన్నిసార్లు రీ రిలీజ్ అయినా కూడా బుకింగ్స్ ర్యాంప్ మీద నడుస్తున్నాయి. ఇప్పటి వరకు బుకింగ్స్ 20K టికెట్స్ బుక్ అయ్యాయి మొత్తంగా. సో మళ్ళీ ఖచ్చితంగా డే 1 గట్టి నెంబరే పెడుతుంది. 2 times స్పెషల్ షోస్ వేసిర్రు, బర్త్డేకి గ్రాండ్ గా రీ రిలీజ్ చేసిర్రు, ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తుర్రు. అయినా కూడా దాని క్రేజ్, కల్టీ స్టేటస్ చూపిస్తుంది మళ్ళీ.
సో నాకు తెలిసి డే 1 ఖచ్చితంగా 1.5 నుంచి 2 crore ఖచ్చితంగా కొడుతుంది అనిపిస్తుంది వరల్డ్ వైడ్ గా. సో చూద్దాం మరి. తర్వాత ఇంకేమున్నాయి, యా స్వయంభూ, నిఖిల్ ది స్వయంభూ అండ్ నాగ చైతన్య విశ్వకర్మ పోస్టర్ రిలీజ్ అయింది. ఇది కూడా వీడియో రిలీజ్ అయింది అండ్ రిలీజ్ డేట్ చెప్పారు Feb 13th 2026 అని చెప్పి. చాలా డిలే అయింది అనుకుంటా ప్రాజెక్ట్. అప్పుడు ఎప్పుడో మాట్లాడుకున్నాం స్వయంభూ సినిమా అండ్ పోస్టర్ కూడా అప్పుడు ఎప్పుడో వచ్చింది. సో ఫైనల్ గా ఒక వీడియో వదిలారు, మేకింగ్ వీడియో బాగుంది, చాలా గ్రాండ్ స్కేల్. అండ్ నిఖిల్ అందుకే చాలా టైం తీసుకొని సార్ గట్టిగా కొడదామని ఫిక్స్ అయ్యిండు. అందుకే ఎక్కడ కూడా ఎక్కువ మా సినిమా గురించి ఎక్కువ మాట్లాడలేదు, వర్క్ మీద చాలా పట్టడానికి అనిపిస్తుంది. అండ్ Feb 13th అంటే కొంచెం ఆ స్కేల్ కి, ఆ భారీ బడ్జెట్ కి ఆ ఫెబ్ మంత్ ఎందుకో మరి చూడాలి. అండ్ తర్వాత నాగ చైతన్య విశ్వకర్మ ఎప్పుడో టైటిల్ ఎప్పుడో వచ్చింది, రూమర్స్ వీడియోలో చాలా సార్లు మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ లుక్ వదిలారు, మన సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేసిండు. ఫస్ట్ లుక్ అయితే మంచి ప్రెషర్ వచ్చింది, గట్టిగానే కొట్టిరు. సో చూద్దాం. కమింగ్ టు ఉస్తాద్ భగత్ సింగ్, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవి ఈ సినిమా ఓజీకి మించి ఉంటదని చెప్పి స్టేట్మెంట్ వదిలాడు. ఇదిగో ఇలాంటి మాటలు వినే అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళిపోతాను. ఎందుకయ్యా, ఉంటే ఉన్నదేమో, ఎందుకు ఆల్రెడీ ఆ చచ్చిపోయిన పాము దాన్ని మళ్ళీ చంపి, ఆల్రెడీ దానికి అసలు హైపే లేదు, ఫ్యాన్స్ కూడా దాన్ని చాలాసార్లు బాయ్కాట్ చేద్దాం అనుకురు. నువ్వు మళ్ళీ దాన్ని వాళ్ళ కెరీర్ లోనే మోస్ట్ అయిపోయి వచ్చిన ఓజీ సినిమా కంటే ఈ ప్రొడ్యూసర్లు ఏమనుకుని వదులుతారో అర్థం కాదు. అనవసరంగా చిచ్చు పెట్టి ఆ ఫ్యాన్స్ మధ్య గొడవ, నార్మల్ ఆడియన్స్ ట్రోలింగ్స్ అది చేసి పోతారు. ఏదో స్టేట్ మీద వదలాలి, సినిమా చచ్చిపోయింది, దాన్ని ఏదో లేపాలని చెప్పి ఏదో ట్రై చేస్తారు, అది పెంట పెంట అవుతుంది. ఏమో మీకే తెలియాలి, ఫ్యాన్స్కే తెలియాలి. సో ఫైనల్ గా మన ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ కి డ్రాగన్ అని చెప్పి టైటిల్ చాలా సార్లు అన్నారు, బట్ అది ఇంకా ఫైనలైజ్ కాలేదంట. ఏదో డిఫరెంట్ టైటిల్ కూడా కన్సిడరేషన్ లో ఉందని చెప్పి టాక్ నడుస్తుంది. మేబీ కమింగ్ అప్ డేస్ లో సంక్రాంతికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ అంతే. సో అది గైస్ మ్యాటర్, రీసెంట్ గా ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ అవి ఇవి. సో ఇంకేమైనా మిస్ అయి ఉంటే మనం సండే రోజు వీడియోలో మాట్లాడుకుందాం, వీకెండ్ రౌండ్ అప్ వీడియోలో. మరి ఏ అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కింద మాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.